నమస్తే అమ్మా, నమస్తే. మీ పేరు? ఊర్మిళ. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి కదమ్మా, బై ఎలక్షన్స్. ఎవరికి ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది అనుకుంటున్నారమ్మా? మేమైతే గోపినాథ్ అది గోపీనాథ్ గారు వాళ్ళ భార్య వాళ్ళని మంచి చేశారా ఎవరికైనా? చేసిండ్రు కానీ మాకు ఫస్ట్ నుండి టార్ అంటేనే ఇష్టం ఉన్నది. ఇది అందుకని టార్ రావాలని అనుకుంటున్నాం. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా అనిపించింది మరి? మాకైతే ఫస్ట్ నుండి నేను చిన్నప్పటి నుండి కాంగ్రెస్ నచ్చం బిడ్డ, ఎందుకు? మాకు ఇష్టం ఉండదు. మరి అన్న పథకాలు అందుతున్నాయి కాంగ్రెస్ పథకాలు మీకు? ఏం లేవు. ఎందుకు? మీకు వయసు ఎంత ఉంటది? నా 75. మరి మీకు పింఛన్ ఏం రావట్లేదా? ఏం లేదు పింఛన్. మీరు అప్లై చేసుకోలేదా? చేస్తున్నదని నేను చేసుకోలే, మా ఆయన పట్టించుకోలేడు, చెయ్యలేము, రాలేదు. మరి చేస్తే వస్తుండే కదా మీకు? నా ఇక వస్తుండే కానీ గోపీనాథ్ గారు అంటే ఎలా చూసేవాళ్ళు? మంచిగా చేసేవాళ్ళు పరిపాలన జూబ్లీస్ ఇక్కడ అంతా? బాగానే చేసిండు బిడ్డ, గోపినాథ్ బాగానే చేసిండు. గోపినాథ్ బాగానే చేసిండు. మిస్సెస్ గెలవాలనుకుంటున్నారు మీరు? అది మా టార్ రావాలని అనుకుంటున్నాం. టార్ రావాలని, టార్ వస్తేనే మాకు కొంచెం నయం ఉందని. మంచిగా ఉంటుంది. మంచిది బిడ్డ. మాయ. నమస్తే పేరండి? నవనీత. ఇప్పుడు జూబ్లీస్ లో అంటే ఎలక్షన్స్ రాబోతున్నాయి కదండి, గోపినాథ్ చనిపోవడం తర్వాత. అవును. ఇప్పుడు మరి ఎవరు గెలిస్తే బాగుంటుంది? ఆయన లేరు కదా, ఆవిడ వస్తే బాగుంటది. సునీత గారు. సునీత గారు. ఎందుకండి గోపీనాథ్ గారి పరిపాలన ఎలా ఉండేదండి? చాలా బాగుండేది. అంటే ప్రజలు వాటర్, మాకు వాటర్, కరెంటు అన్ని. ఆయనే ఫోన్ చేస్తే ఆయనే ఎత్తి మాట్లాడేవారు. అసిస్టెంట్ తో కూడా ఉండేవాళ్ళు. ఎప్పుడు ఫోన్ చేయగానే వాటర్ రాలేదండి అనగానే ఆయనే రెస్పాన్స్ ఇచ్చేవారు. చాలా మంచిగా. లేరు అనేసి బాధ అనిపించింది. అనుకుంటున్నాం. మరి ఆవిడ ఏం చేస్తారో, ఆయనలాగా రెస్పాన్స్ ఇస్తారో ఇవ్వరో. అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం గారు రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మరి ఆయన బానే ఉన్నారు. బానే ఉన్నారు. కాంగ్రెస్ వస్తే ఎలా ఉంటుంది అంటారు జూబ్లీస్ లో? చెప్పలేము మరి, నేను ఎటు చెప్తాను. నేను మీకు ఇచ్చిన పథకాలు అందుతున్నాయండి ఏమన్నా గవర్నమెంట్ నుంచి? నాకు ఏమీ లేదు. ఒక విడో పెన్షన్ తప్ప ఇంకేం రావట్లేదు. పెంచలేదు కదండి? పెంచలేదు. పెంచాలని కోరుకుంటున్నారు, వద్దనుకుంటున్నారు? ఇస్తా అన్నారు కదా, వస్తే ఇస్తా అన్నారు కదా, ఇవ్వలేదు కదా. మరి వస్తే ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. నమస్తే. నమస్తే. మీ పేరేంటి? నా పేరు గణేష్. గణేష్. ఓకే. ఇప్పుడు జూబ్లీస్ ఎన్నికలు రాబోతున్నాయి కదా, ఏ పార్టీ గెలిస్తే బాగుంది అనుకుంటున్నారు? ఏ పార్టీ గెలిస్తే బీజేపీ గెలిస్తేనే బాగుంటది. ఎందుకు? ఎందుకంటే జర మంచి పనులు చేస్తున్నారు, అది బాగుంటది అని. వేరే పార్టీలు వస్తే, కాంగ్రెస్ వస్తే జర ఇదైతది అని అంటారు చాలా మంది. బీఆర్ఎస్ వస్తే ఎలా ఉంటది అంటారు? బీఆర్ఎస్ కూడా వస్తే జర ఇంత మొదలు బాగుండే, ఇప్పుడు జర ఇదైపోయింది బీఆర్ఎస్. ఇంత ముందు మాకంటే గోపీనాథ్ ఎమ్మెల్యేగా ఉండేవాళ్ళు కదా, ఆయన పరిపాలన ఎలా ఉండేది? అది బాగుండేది. ఆయన ఏ పనికైనా ముందుకు వస్తుండే. ఇప్పుడు గెలిచే అవకాశం ఉందంటారా? వాళ్ళ భార్య గెలిచే అవకాశం ఉంది, వారిని తేవాలని కోరికలు ఉన్నాయి చాలా మంది. బీజేపీ వస్తే బాగుంటుంది. బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ.